సన్నకారు చిన్న రైతులు, బలహీన వర్గాలకు చెందినటువంటి రైతులు చాలా గందరగోళ పరిస్థితులు, అభద్రతా భావంలో ఉండాల్సిన స్థితి ఇవాళ కనపడతా ఉంది. వెనకటి రోజుల్లో స్వాతంత్రం వచ్చిన కొత్తలోనూ కూడా జమీందారులు, రాజాలు, సంస్థానాలు రద్దు కావాలని, వాటి కింద ఉన్నటువంటి భూములు అక్కడ సాగు చేసుకుంటా ఉన్నటువంటి రైతులకి ఇవ్వాలని, అట్లాగే ప్రభుత్వాల అధీనంలో ఉన్నటువంటి లక్షలాది ఎకరాల బంజరు భూములని నిరుపేదలకి, బలహీన వర్గాల వారికి పంచాలని, వారికి కూడా ఉపాధి ఆదాయ వనరులు చూపించాలని లక్ష్యంతో ఉద్యమాలు సాగినాయి. జమీందారులు రద్దయినాయి, సంస్థానాలు రద్దయినాయి, భూ పరిమితుల చట్టాలు వచ్చినాయి, అనేక కోట్లాది మంది పేదవాళ్ళకి కొద్దో గొప్ప భూములు వచ్చినాయి. ఇవాళ మళ్ళీ నయా ఉదారవాద విధానాలను, అందులో ప్రత్యేకించి కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో బీజేపీ ప్రభుత్వం, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఇక్కడ కూటమి ప్రభుత్వంలో ఈరోజు ఈ ప్రభుత్వాలే కొత్త జమీందారుని సృష్టిస్తూ ఉన్నాయి. అక్కడ మోడీ గారేమో గుజరాత్ రాష్ట్రంలో కచ్ ప్రాంతంలో ముఖేష్ అంబానీకి 5 లక్షల ఎకరాలు రెన్యూవల్ ఎనర్జీ ప్రొడక్షన్ కని ఇవ్వబోతా ఉన్నాడు. ఆల్రెడీ 1,32,000 ఎకరాలు గుజరాత్ రాష్ట్రంలోనే వేరే చోట, రాజస్థాన్లో వేరే చోట గౌతమ్ అదానీ కంపెనీకి ఆల్రెడీ ఇచ్చారు. ఇప్పుడు కొత్తగా మళ్ళీ లడఖ్లో 48,000 ఎకరాలు అక్కడ పచ్చగా తివాసీ పరిచినట్టు ఉండేటటువంటి పచ్చిక బీళ్లు, అక్కడ ప్రజలు, ఆ పేదవారు గొర్రెలను మేపుకుని ఆ ఉన్ని తీసి ఆ ఉన్నిని కంబళ్ళుగాను, అట్లాగే మఫ్లర్లుగాను, స్వెట్టర్లుగాను చేసి వాటిని అమ్ముకుంటా, మీరు బెదవాళ్ళలో కూడా చూస్తూ ఉంటారు అక్కడ మన కాలువగట్టు మీద, అవన్నీ అక్కడి నుంచి వచ్చేటటువంటివే. ఇవాళ వాళ్ళ నోటి దగ్గర కూడు తీసివేసి అదానీ కంపెనీకి కట్టబెట్టిన పరిస్థితులు. ఇక్కడ మన రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారు కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్లు అనే పేరు మీదుగా 500 యూనిట్లు పెట్టాలని, దానికి 5 లక్షల ఎకరాలు రిలయన్స్ కంపెనీకి ముఖేష్ అంబానీ గారి సంస్థతో మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ చేసుకోవటం, అది చాలదన్నట్టు మరి ఇప్పటికే ఇదివరకు నుంచి ఏపీ ఐఐసి కింద 1,44,000 ఎకరాలు ఎక్వైర్ చేసి ఉంది. దాంట్లో ఇప్పటికి ఇంకా దాదాపు 40,000 ఎకరాలు ఖాళీగా ఉంది కొత్తగా అలాట్మెంట్ చేయాలంటే. అయినప్పటికీ మళ్ళీ ప్రతి జిల్లాలోనూ పారిశ్రామిక అభివృద్ధి పేరిట ఒక్కొక్క 1,00,000 ఎకరాలు ల్యాండ్ బ్యాంక్ ఏర్పాటు చేయాలని నారా చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేస్తూ ఉన్న పరిస్థితులు. కానీ ఇవాళ అట్లాగే అక్కడ కరేడ్లో సోలార్ మాడ్యూల్స్ తయారు చేయడానికి 8,360 ఎకరాలు, అట్లాగే వేరు చోట్ల మరి అవసరం లేకపోయినా అక్కడ ఉద్యానంలో ట్రాన్స్పోర్ట్ ఎయిర్పోర్ట్ అనే పేరు మీదుగా అక్కడ కేవలం సరుకుల రవాణా కోసం ఒక ఎయిర్పోర్ట్ కడతాము, దానికి కొన్ని వేల ఎకరాలు కావాలని చెప్పి, ఇవన్నీ కూడా చాలా అడ్డగోలు నిర్ణయాలు. రైతు, వ్యవసాయము వాటి గురించి ఒక ఈషన్ మాత్రం కూడా ఆలోచన చేయకుండా పొలాలు లాగేసుకుంటా ఉన్న పరిస్థితుల్ని బలాత్కారంగా కూడా చూస్తూ ఉన్నాం. ఇది చాలా అన్యాయం. ఇది తప్పనిసరిగా దీనిని ప్రజలు అందరం కూడా వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది. దానికోసమే ప్రజలలో ఈ అంశాల గురించి కొంత తెలియపరిచి, చైతన్యపరిచి, వారిని సంఘటితపరిచి, ఈ దుష్ట నిర్ణయాలని వ్యతిరేకించి నిలుపుదల చేయించేందుకు ప్రయత్నంలో భాగంగా ఒక పాదయాత్ర కార్యక్రమాన్ని ఈ నెల 8వ తారీఖు నుంచి ప్రారంభించాలని చెప్పి ఒక ఆలోచన చేస్తూ ఉన్నాం. ఆ వివరాలన్నీ కూడా సోదరులు మహదేవ్ గారు మీకు వివరంగా చెప్తారు. దయచేసి మీ మీడియా మిత్రులకు కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఇది చాలా ముఖ్యమైనటువంటి ప్రజా సమస్య. దీనికి మీ అందరి సహకారం పూర్తిగా ఇచ్చి ప్రజల్లోకి తీసుకువెళ్ళి వాళ్ళని ఎక్కువ మంది పార్టిసిపేట్ చేసేటట్టుగా మీరు మీ సహకారం ఉండాలని చెప్పి అభ్యర్థిస్తూ ఉన్నాను. 2013 భూసేకరణ చట్టం ప్రకారం వీళ్ళకంతా కూడా నష్టపరిహారం ఇచ్చి తీసుకోవాలి కదా సార్. 2013 అని చెప్తున్నాడు చంద్రబాబు, అది సాధ్యపడే పనేనా? 2013 భూసేకరణ చట్టం చాలా మంచి చట్టం. అందరూ కూడా వేనోళ్ళ కొనియాడారు. అది అందులో పచ్చని పంట పొలాలు సులభంగా తీసుకుంటానికి వీల్లేదు.
బలహీన వర్గాలకు చెందినటువంటి వారి యొక్క భూములు చిన్న చిన్న వాళ్ళకి సంబంధించి తీసుకుంటానికి అవకాశం లేదు. అక్కడ మోడీ గారు ఆ అధికారంలోకి రాగానే ఆ చట్టాన్ని మార్చాలనుకున్నాడు, ఆర్డినెన్సులు తెచ్చాడు. కానీ రాజ్యసభలో మెజార్టీ లేకపోవడం వలన సక్సెస్ కాక చివరికి విరమించాడు. రాష్ట్ర ప్రభుత్వాన్ని మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి అన్నారు. ఇక్కడ మన రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఏం చేశాడంటే, ఈయనకి రైతులు వ్యవసాయం కన్నా కూడా ఎంతసేపు పరిశ్రమలు రావాలి, పెట్టుబడులు రావాలి, విదేశీ పెట్టుబడులు రావాలి అనేటటువంటి గోలే. దాని వలన ఆయన ఏం పెట్టాడంటే, మార్పు చేశాడంటే, జిల్లా కలెక్టర్ గారు భూమి యజమాని ఇద్దరు కనుక ధర విషయంలో ఒక అంగీకారానికి వస్తే ఆ ధర ఇచ్చి భూమి తీసుకోవచ్చు. అప్పుడు ఆ అంగీకారానికి వస్తే 2013 భూసేకరణ చట్టంలో ఉన్న నిబంధనలు పాటించవలసిన అవసరం లేదు అని పెట్టాడు. అర్థమైందా? ఇది చంద్రబాబు నాయుడు గారి తర్వాత వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కొంతమంది రాజకీయ నాయకులకి, అధికారులకి చక్కగా కోట్లు రూపాయలు దండుకోవటానికి అవకాశం వచ్చింది. ఎట్లాగంటే, ఒక చోట పేదవాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇవ్వటం కోసం భూములు తీసుకోవాలి అనే పేరు మీద భూమి తీసుకున్నారు. తీసుకునేటప్పుడు ఏం చేశారు, ఆ భూమి ఉన్న రైతులకి అక్కడ ఇప్పుడు మార్కెట్ వాల్యూ ఎంత ఉందో అంతా ఇచ్చారు. ఇంకా కొద్దిగా 50,000 లక్ష అదనంగా కూడా ఇచ్చారు. అదే సమయంలో దాని ధర దాదాపుగా 10 లక్షలు 15 లక్షలు పెంచి ఆ రేటుకి అంగీకరించినట్టు. అర్థమైందా మీకు? దాంట్లో రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ అట్లాగే రెవెన్యూ డిపార్ట్మెంట్లోనూ కలిసి కొంత పంచుకుని ఆ విధంగా కొన్ని వేల కోట్ల ఫ్రాడ్ జరిగింది. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత అప్పట్లో ఇంత తప్పు జరిగింది అని అన్నారే తప్ప దాని మీద ఎంక్వైరీ కానీ ఎవరు చేశారు, ఎంత అయింది, అది రాబట్టడానికి ప్రయత్నం ఏమీ జరగలా. ఆ తప్పు చేసిన వాళ్ళు ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వంలో కూడా ప్రముఖ స్థానంలో ఉన్నారు. అది జరిగింది.